పూరా లోకల్. దక్షిణ భారతదేశంలో దేవాలయాలు ఇక్కడి దేవాలయ ఆదాయాలపైనే ఆధారపడి ఉంటున్నాయా? ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆదాయం పైన ఆధారపడి ఉంటుందా? తిరుపతి తీసుకున్నా, ఇక తమిళనాడు గురించి మాట్లాడుకుంటే చాలా కోకల్లలు దేవాలయాలు, అటు కర్ణాటక తీసుకున్నా, తెలంగాణలో ఒక 2-3 ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వం ఆధారపడుతుందా దేవాలయాల ఆదాయం పైన? చూడండి ఆయన, ఈసారి మాత్రం నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. అది ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ నాకు ఏమి తేడా లేదు. ఈ దేవాలయాల మీద ఏమి ఆదాయం వస్తుందో, ఏ రోజైతే వీళ్ళు ఓపెన్ గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ వేసినట్టుగా దేవాలయ ఆదాయాన్ని దేవాదాయ శాఖ వాళ్ళు ఎప్పుడైతే న్యూస్ పేపర్ లో ప్రింట్ చేయడం మొదలు పెడతారో ఆ రోజు నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేటగా విడగొట్టి మాట్లాడుకోవచ్చు. మనం అంతవరకు ఎలా తెలియాలి? లోగుట్టు పెరుమాళ్ల కెరుక. తిన్నారో తినలేదో ఎలా చెప్పాలి? ఎందుకు వెయ్యకూడదు? ఎందుకు అది ఓపెన్ గా పబ్లిష్ అవ్వకూడదు? ఈ టెంపుల్ నుంచి ఈ ఇయర్ ఇంత కలెక్షన్ ఇంత వచ్చింది, ఎవ్రీడే ఇంత వచ్చింది, పర్ మంత్ ఇంత వచ్చింది, పండగల పుట్లో ఇంత వచ్చింది, మేము ఉత్సవాలు చేస్తే ఇంత వచ్చింది, డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఇంత ఇచ్చారు. ఎందుకు వెయ్యట్లేదు? ఈ విషయాన్ని ఎవరు అడగాలంటారు? భక్తులే అడగాలయ్యా. ఇప్పుడు నేను మీరు నన్ను అడిగితే నిర్మోహమాటంగా నిర్భయంగా నేను అడుగుతున్నానా లేదా? నేను ఇప్పుడు అడుగుతున్నానయ్యా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ ని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు గవర్నమెంట్ అక్కడ పార్టీని ఏఎండిఎంకేని, నెక్స్ట్ మన కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీని, వీళ్ళందరినీ అడుగుతున్నా నేను. పెట్టండి, వేయండి పేపర్లలో. ఆ భక్తులలో మేము ఉన్నాం, మేము పెడుతూనే ఉన్నాం, మేము చందాలు వేస్తూనే ఉన్నాం. అది భక్తుల డబ్బు, సంపూర్ణంగా భక్తుల డబ్బు. మేడం, దేవుడికి అందరూ ఒకటే అంటారు. ఆయన కులం చూడడు, మతం చూడడు, ఏది చూడడు, దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరు. లేదయ్యా కులము, కానీ ఎండోమెంట్ ఎందుకు దేవుణ్ణి దగ్గర నుంచి చూస్తే ఒక రేటు, మధ్యలో నుంచి చూస్తే ఒక రేటు, దూరం నుంచి చూస్తే ఒక రేటు అని పెట్టడం జరిగింది. కారణం ఏంటి? అలా ఉండొచ్చంటారా ఎప్పటికీ? ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? చూడయ్య, ఒకటి ఈ దగ్గర దూరము డిస్టెన్స్ 10 మీటర్స్ 20 మీటర్స్ 30 మీటర్స్ ఇదేమి పిస్టల్ షూటింగ్ రైఫిల్ షూటింగ్ కాదు, ఇది కాంపిటీషన్ కాదు. కానీ ఒకటి మాత్రం నేను ఆమోదించగలను, మరి ప్రజలు నన్ను తిట్టుకున్నా నష్టం లేదు. ఎందుకంటే దానివల్ల చక్కటి డబ్బు వస్తుంది. అది బీదల మధ్యలో మన హిందూ విద్యాశాలలు, హిందూ గవర్నమెంట్ కాలేజ్, హిందూ కాలేజెస్, హిందూ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, లా కాలేజెస్, డబ్బు లేని బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి దానికి సహాయపడచ్చు. ఏమిట్రా, వారానికి 1-2 రోజులు డబ్బున్న వాళ్ళకు పెట్టి దుమ్ము దుమారం రేపగొట్టేంత ప్రైజ్ పెట్టండి. 50,000 వెంకటేశ్వర స్వామిని చూడాలంటే 1,00,000 రూపాయలు. ఎప్పుడు ఉండాలి? అది తెల్లవారుజామున 3ంటికి ఉండాలి. లేచి డబ్బున్నవాడు 1,00,000 పెట్టి పోయి దేవుని చూసుకొని వస్తాడు. ఆ 2 రోజులు మంచి మూట దొరుకుతుంది. అవును, ఖర్చు పెట్టండి. బీద వాళ్ళకి అనాథాశ్రమాలు ఖర్చు పెట్టండి, బీద పిల్లలకి చదువులు ఇవ్వండి, భోజనాలు ఇవ్వండి, ఆ పని చెయ్యండి. అంతేకాని ఒకటే రోజులో ఇన్ని వ్యత్యాసాలు ఉంటే ఆ భక్తుడు బాధపడతాడు. ఈ 2 రోజులు సామాన్య మానవులకి మానేసే ముందే తెలిసి వస్తుంది వాళ్ళకి. ఇక ఏం చేయాలి? 2 డేస్ మేము పోక్కలే. పండగ రోజులలో వ్యత్యాసం ఉండకూడదు. పండగ రోజు భగవంతుడు అందరికీ ఒకటే. ఆ రోజు తీసేసేయండి. ఇది నాన్ సీజన్ డేస్ ఉంటాయి, వేసేయండి. ఆ రోజు పొద్దుటి నుంచి ఎంత సంపాదిస్తారో సంపాదించండి. దేశవ్యాప్తంగా ఆ 2 రోజులు పొద్దుటి నుంచి మొదలవ్వాలి, రాత్రి వరకు ఉండాలి. దేవాలయానికి ఆదాయం పెరుగుతుంది. మిగతా 5 రోజులు నో విఐపి దర్శన్స్, ఓన్లీ భక్తులకి చెయ్యండి. ఆ 2 రోజులు బీదవాళ్ళు కష్టపడరు, సామాన్య మానవుడు కష్టపడరు.